తెలంగాణలో వీరబ్రహ్మేంద్ర స్వామి, ఆచార్య జయశంకర్, శ్రీకాంతాచారి కమ్యూనిటీలో పుట్టిన మేము మాకు ఏమైపోతుందంటే ఈ మరవడి గుజరాతీలతోన తీరని అన్యాయం ఎవరికైతే జరుగుతుందంటే ఓన్లీ విశ్వకర్మలకే అని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు మేము ఏదైతే కస్టమర్లను తీసుకుపోతున్నామో మా కస్టమర్లని వచ్చిన కస్టమర్ని వాళ్ళు నెంబర్ తీసుకొని వాళ్ళు విశ్వకర్మలు మంచోళ్ళు కాదు, వాళ్ళు తాగుబోతులు, మీకు సమయానికి పనులు చేసియరు, వాళ్ళు మీ ఇంట్లో ఏదైతే పని చేస్తారో దుమ్ము ధూళి అన్నీ పడుతున్నాయి. కానీ మేము చేస్తాం మీకు 21 రోజులలో మీకు పనిస్తాం, వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పేసి కొన్ని రీల్స్ చేసి ఒక 60-70 రీల్స్ చేసి యూట్యూబ్లలో కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా మేము ఖండించడం జరిగింది. అయితే అనాదిగా మేము విశ్వబ్రాహ్మణులు అంటే సోదరులరా, మీ ప్రెస్ వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకి తెలుసు, ఉన్న సమాజానికి తెలుసు విశ్వకర్మలు అంటే ఏంటిది. ఇవాళ మీరు ఊర్లలో వ్యవసాయం చేసుకోవాలంటే, నాగన్లు వేయాలంటే, ఇవాళ భారతదేశానికి వెన్నుముక అయిన వ్యవసాయం పనిముట్లు చేసే విశ్వకర్మలు ఈరోజు మీ ఇల్లు కట్టుకొని మీకు సెక్యూరిటీ కావాలంటే తలుపులు అవన్నీ చేసే విశ్వకర్మీయులు ఇవాళ మీకు తినడానికి ఈనాడంటే గ్లోబలైజేషన్లో వీళ్ళంతా గుజరాతీలు వారు జమ అయ్యి ఇట్లాంటి కొత్త రకం తీసుకొచ్చి, కానీ ఎలుగడికి ఏముండే ఆనాడు కంచు పాత్రలు అవి చేస్తేనే మనం భోజనం చేసేది. ఇవన్నీ అయినాక మనకు పెళ్లి కావాలి, ఆడమొగ ఒకటి కావాలంటే మాంగళ్యం చేసేది కూడా విశ్వకర్మనే. ఇవన్నీ చేసినాక కూడా మనకు దేవాలయాలు మనకు భక్తి కావాలంటే శిల్పాలు చేసేది కూడా విశ్వకర్మ కావాలి. అయితే అలాంటి విశ్వకర్మని ఈ మార్వాడీలు పెట్టుబడులతో వచ్చేసి వాళ్ళని అనగదొక్కి ఇవాళ రోడ్డు పాలు చేసి అడిగతిని స్టేజ్కి తీసుకొచ్చి ఇవాళ మా స్వర్ణకార సోదరులు కానీ కార్పెంటర్ సోదరులు కానీ ఇలా చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఇవాళ నేతన్నల తర్వాత 2వ ప్లేస్లో ఉన్నది ఓన్లీ విశ్వకర్మలే అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. సోదరులారా, మేము మార్బడి గో బ్యాక్ అంటలేం, వాళ్ళని ఏమంటలేం, కానీ మా శ్రమ మా వృత్తి దోపిడీని వెంటనే ఆపాలి. లేకపోతే రానున్న రోజులలో ఇంకా విశ్వకర్మలు భారీ ఎత్తున స్పందించి ఈ యొక్క ఉద్యమాన్ని నిర్వర్తన తీసుకుపోయి మేమేందో చూపిస్తాం. మేమెన్నడూ కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారసులం, ఎవరికి కూడా డిస్టర్బ్ చేయం. అనాదిగా కూడా మీ అవసరాలు తీర్చి 6 నెలలకు బుచ్చం అడుగుతాం భిక్షం అని చెప్పేసి ఊర్లలో రేపు అందరూ పంటలు పండించుకున్నాక ఆచారి రాండ్రయ్య మీ బిచ్చం తీసుకోపో అంటారు. ఆ భిక్షాటనే ఇవాళ మేము చేసినామని మీ ద్వారా తెలియజేస్తూ ఖబర్దార్ మార్వాడి గుజరాత్.